తరతరాల నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా పిలువబడ్డం మనం వింటూ ఉన్నాం. కానీ ఇప్పుడు 2047కు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేస్తున్నప్పుడు ప్రజలందరూ దీనిని ఒక బాధ్యతగా భావించి ఈ దేశ అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అంటే ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలను నిర్మూలించడం. మనం వ్యక్తిగతంగా నిర్వర్తించాల్సిన చిన్న చిన్న పనులు కూడా ఈ దేశ అభివృద్ధికి దోహదం చేస్తాయి. అంటే నీటిని వృధా చేయకుండా ఉండడం, విద్యుత్తును అవసరమైన మేరకే వాడడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ప్రకృతి పట్ల బాధ్యతగా ప్రవర్తించడం, మొక్కలను పెంచడం, సహజ వనరులను సక్రమంగా వినియోగించుకోవడం, కృత్రిమ మేధస్సును ఈ దేశ అభివృద్ధికి ఉపయోగించడం. ఆదికాలం నుండి మన పూర్వీకులు మనకు వారసత్వంగా ఇచ్చిన సంస్కృతిని, సాంప్రదాయాలను, సభ్యతను కాపాడుకోవడం వంటివి కూడా ఈ దేశ అభివృద్ధికి దోహదం చేస్తాయి. కాబట్టి 2047కు పేదరిక నిర్మూలన జరిగి కుల, మత, ప్రాంత భేదాలను మరచి విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందరికీ సమానంగా లభించి శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా వివేకానందుడు కలల కన్నా శక్తివంతమైన భారతదేశ నిర్మాణం. We believe not only in universal toleration, but we accept all religions as true. I am proud to belong to a nation which has sheltered the persecuted and the refugees of all religions and all nations of the earth. గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం, అంబేద్కర్ అనుకున్న సమాజ నిర్మాణం జరిగి if we walk long enough, must necessarily lead us to unity. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన, సంతోషంతో కూడుకున్న జీవన శైలి మన దేశ అభివృద్ధిని సూచించాలని, భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని కోరుకుంటూ విషింగ్ యు ఆల్ a happy Independence Day. జై హింద్. ఈ వీడియో చూసిన వారు మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.